ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. మీ అందరిపైన అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆరోగ్య శత్రు సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావటానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి పూజారి గారిని సంప్రదించండి. అన్ని సమస్యలకి కూడా ఫోన్లోనే జ్యోతిషం చెప్పబడును. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. మీరైతే వెంటనే గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకునే వారందరికీ కూడా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్స్లో ఒకరు ఈ గురువుగారి దగ్గర చూపించుకున్నారంటండి. వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు అయితే తొలగిపోయి ఇప్పుడైతే ధనం కూడా కొంచెం నిలబడుతుందంట. అంతకుముందు అయితే వచ్చిన ధనం ఇట్టే ఖర్చు అయిపోయేదంటండి. చాలా ఇబ్బందులు పడేవారంట. గురువుగారు పూజలు చేయడం వలన వారికైతే ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని అయితే కామెంట్ చేశారు ఫ్రెండ్స్. మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి. మన దుర్గమ్మ తల్లి సందేశం. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదండి. 4 నెంబర్స్ ఉన్నాయి కదా. మీ మనసులో ఉన్న వారిని అనుకుంటూ ఒక నెంబర్ అయితే అనుకోండి. మీరు ఎవరి కోసమైనా సరే ఈ రీడింగ్ అనేది చూడవచ్చండి. మీ మనసులో ఏ వ్యక్తి అయితే ఉన్నారో, మీపై వారికి ఎటువంటి ఆలోచనలతో ఉన్నారో ఇవన్నీ కూడా తెలుసుకుందామండి. మీరు ఒక్కరి కోసమైతే ఒక నెంబర్ అనుకోండి, లేదా నలుగురు గురించి తెలుసుకోవాలి అనుకుంటే 4 నెంబర్లు కూడా అనుకోవచ్చండి. వారి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, వారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అన్నీ కూడా తెలుసుకుందామండి. ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. అందరికీ కనెక్ట్ అవ్వాలి అని రూల్ అయితే లేదు. ముందుగా మీరు దుర్గమ్మ తల్లిని తలుచుకుంటూ మీ మనసులో ఉన్న వారిని మీ ఎదురుగా ఉన్నట్లుగా ఊహించుకుంటూ ఒక్క క్షణం పాటు మీరు ధ్యానం చేసి ఆ తర్వాత ఒక నెంబర్ని కోరుకోండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ని ఈ ఛానల్కి అందివ్వండి. అమ్మవారి పాదపద్మానికి నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్దామండి. ఇప్పుడు 1వ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో వారి కోసమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. వారు అనుకుంటూ ఉంటారు, మీరు ఎక్కువగా జరిగిపోయిన విషయాలనే ఆలోచిస్తూ ఉంటారు అని. మీరు ఎవరితోనైనా ఫ్రెండ్షిప్లో ఉన్నా లేదా రిలేషన్షిప్లో ఉన్నా వారిని కూడా మీరు ఇబ్బంది పెడుతూ ఉంటారు. మీతో ఎవరైనా వ్యక్తులు మాట్లాడినప్పుడు మీరు మీ మాటలను చెబుతూ ఉంటారు, మీ బాధలను చెబుతూ ఉంటారు. మీరు నిరాశావాదులుగా ఉంటారు. మీరు ఎప్పుడూ కూడా జరిగిపోయిన విషయాలనే ఎందుకు చర్చిస్తూ ఉంటారు. మీకు వర్తమానం గురించి అయితే ఏమీ కూడా ఆలోచించరు. అందువలన మీ గురించి వారు నెగిటివ్గా ఆలోచిస్తూ కొంచెం నిరాశావాదులుగా అనైతే అనుకుంటున్నారు. ఎవరి జీవితంలోనైనా సరే కష్టాలు బాధలు వస్తూనే ఉంటాయి. కానీ జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ ఉండటం ఎంతవరకు కరెక్ట్ అనైతే వారు అనుకుంటున్నారు. మీరు అలా ఉన్నారా లేదా అనేది ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. వారు మీ గురించి అనుకుంటున్నారు, మీకు మీరే మిమ్మల్ని ఇబ్బందులకి గురి చేసుకుంటూ ఉన్నారు. మీకు మీరే ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. అక్కర్లేని విషయాలకి కూడా చాలా బాధపడుతూ ఉంటారు. మీరు దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారో దానికి మీరు ఆలోచించవలసిన అవసరమే లేదు. జరుగుతుందో లేదో తెలియని విషయాలకి కూడా మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. వారు మీ గురించి ఇలా కూడా అనుకుంటారు. మీరు జనాల గురించి ఆలోచించే విధానము, మీకు జీవితంలో జరిగే అనుభవాలను అనుసరిస్తూనే మీరు జనాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడూ అలాగే ఉండాలి అని లేదు కదా. మీరు ఎప్పుడూ కూడా మనశ్శాంతి లేకుండా ఉంటారు అని, ఎప్పుడూ కూడా సరళంగా ఉండలేరు అని, ఎప్పుడూ కూడా మీరు మీ ఆలోచనలతోటి ఇబ్బంది పెడుతూ ఉంటారు అని, గతంలో జరిగిందేదో జరిగిపోయింది వాటి గురించే ఆలోచిస్తూ కూర్చుంటే ఎవ్వరూ కూడా ప్రశాంతంగా ఉండలేరు అనైతే వారు అనుకుంటూ ఉంటారు. మీ గురించి వారు ఇంకా ఇలా కూడా అనుకుంటారు, మీరు ఎప్పుడూ కూడా నెగిటివ్ ఆలోచనలతోనే ఉండిపోయినట్లయితే జీవితంలో ముందుకి ఎలా వెళ్ళగలుగుతారు, మంచి ఎలా జరుగుతుంది. మనం సంతోషంగా ఉండాలి అంటే, పాజిటివ్గా ఉండాలి అన్నా ముందు మీరు మనశ్శాంతిగా ఉండాలి. అప్పుడే మీరు పాజిటివ్గా ఉండగలుగుతారు. మిమ్మల్ని వారు నిరాశావాదులుగా అనుకుంటున్నారు, ఎప్పుడూ కూడా నెగిటివ్గానే ఉంటారు అని, అస్సలు పాజిటివ్గా ఆలోచించరు అని, ఎప్పుడూ కూడా భయపడుతూ ఉంటారు అని,
ఇప్పుడు ఎవరైతే 1వ నెంబర్ ఎవరి కోసమైతే కోరుకున్నారో వారికైతే మీ మీద నెగటివ్ ఆలోచనలే ఉన్నాయి. కానీ మీ ఇబ్బందులను వారు అర్థం చేసుకుంటున్నారు. అలాగే నెగటివ్గా కూడా ఆలోచిస్తున్నారు. వారికి మీపై కోపం ఉండవచ్చు. వారు మీకు ఇదే విషయాలు మీతో చెప్పి ఉండవచ్చు. మీతో వారు మీరు ఇలా నెగటివ్గా ఉండవద్దు అని చాలాసార్లు చెప్పి ఉన్నారు. మీరు అవి పాటించకపోవటం వలన వారైతే ఇప్పుడు మీకు దూరంగానే ఉంటున్నారు. వారు ఇప్పుడు మీతో మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. వారైతే మీ గురించే ఆలోచిస్తూ ఉన్నారు. వారికైతే ఈ విషయాలే ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. మీరు ఎప్పుడు ఎందుకు అలా అంత బాధలో ఉంటారు? ఎప్పుడు ఎందుకు దుఃఖంలోనే ఉంటారు? మీ దుఃఖాన్ని చూసి వారికి కోపం వస్తుంది. దుఃఖాలు బాధలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి కదా. కానీ మీరు మాత్రం నాకే ఈ కష్టాలు అన్నట్లుగా ఎందుకు అంతలా బాధపడిపోతున్నారు అని ఆ విధంగా మీ గురించి అయితే కొంచెం నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. ఇద్దరిలో కొన్ని రోజుల నుంచి ఈ విషయాల గురించే మాట పట్టింపులైతే వస్తున్నాయి. ఇంకొద్ది రోజుల పాటు మీరు ఇద్దరూ కూడా డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తేనే బాగుంటుంది. కానీ వారు చాలా మంచివారు. మీకు ఎక్కువగా ఇంపార్టెంట్ అనేది ఇస్తూ ఉంటున్నారు. కానీ ఈ సమయంలో మీరు వారితో మాట్లాడినట్లయితే మీరు నాతో మాట్లాడవద్దు అని చెప్పే అవకాశాలు ఉన్నాయి. వారి పర్సనల్ లైఫ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందువలన మీ మాటల వలన వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందువలన కొద్ది రోజులు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే అన్నీ కూడా చక్కబడతాయి. మీ ప్రాబ్లమ్స్ అన్నీ తీరి మీరైతే కలిసి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి రీడింగ్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు రెండవ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకుందామండి. ఆ వ్యక్తి అయితే మీ గురించి ఎలా అనుకుంటున్నారండి? మీకు చాలా కోపం ఎక్కువ అని, ఇగో ఎక్కువ అని, మీకోసం ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటారు. దానికోసం వారు ఎప్పుడూ ఏదో ఒక పనిలో కష్టపడుతూ ఉంటారు. మీరు కూడా ఎప్పుడూ కష్టపడుతూ ఉంటారు. మీపైన ఎక్కువగా బాధ్యతలైతే ఉన్నాయి. చాలా బరువుని మోస్తున్నారు. చాలా కష్టపడుతూనే ఉంటారు. మీరు తప్పకుండా ఉన్నత స్థానాలను సాధిస్తారు అనైతే వారు అనుకుంటూ ఉంటారు. మీరు చాలా కష్టపడే మనస్తత్వం అని, చాలా తొందరలోనే సక్సెస్ని సాధిస్తారు అని, కష్టపడే వారికి ఎప్పుడూ కూడా సక్సెస్ అనేది లభిస్తుంది అని, వారు ఎప్పుడూ కూడా ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు మీరు సక్సెస్ అవ్వాలి అని, మీరు నలుగురికి కూడా సహాయంగా ఉంటారు అని, ఎవరైనా కష్టాల్లో ఉంటే చూడలేరు అని, మీది చాలా మంచి మనసు అని, కాకపోతే మీకు కోపం ఎక్కువ అనైతే అనుకుంటున్నారు. మీరు కోపాన్ని తగ్గించుకున్నట్లయితే మీరు చేసే మంచి పనులకు మంచి విలువ వస్తుంది అనైతే వారు అనుకుంటున్నారు. ఇప్పుడు 3వ నెంబరు ఎవరి గురించి అయితే కోరుకున్నారో వారి కోసం తెలుసుకుందాము. వారు అనుకుంటూ ఉంటారు మీరు చాలా మంచి వ్యక్తులు అని, కానీ మీ భాగ్యం మీకు సహాయం చేయటం లేదు. చాలా కష్టపడుతున్నారు. ఎంత కష్టపడినా ఫలితాలు అనేవి మీకు లభించటం లేదు. వారు అలాగే అనుకుంటూ ఉంటారు మంచి పనులు ఎప్పుడూ కూడా చెడ్డ ఫలితాలు ఇవ్వవు అని. మీరు చేసేదానికి ఫలితాలు అనేవి చాలా తొందరలోనే వస్తాయి. ఇప్పుడు ఈ సమయం మీకైతే అనుకూలంగా లేదు. అతి తొందరలోనే మీరు ఏమనుకుంటున్నారో అవన్నీ కూడా సాధిస్తారు. మంచి ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వారికైతే మనసు లోపల మీపైన మంచి భావనలు ఉన్నాయి. మీకోసమైతే వారు చాలా మంచిగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ సమయంలో మీరు ఎంత దుఃఖంలో ఉన్నా, ఎంత బాధపడుతున్నా కూడా మీరు ఏదైతే కోరుకుంటారో ఆ మంచి సమయం అయితే మీకు అతి తొందరలోనే వస్తుంది. ఇప్పుడు జరిగే సమయం ఏదైతే ఉందో అది మీకు చాలా దుఃఖాలను ఇస్తుంది అని, చాలా బాధల్లో ఉన్నారు అని, మీకున్న మంచి స్నేహితులు శత్రువులుగా మారిపోతున్నారు అని, మీరు ఎవరినైతే నా వాళ్ళు అని అనుకుంటున్నారో వారే మీకు శత్రువులైపోతున్నారు అని వారు అనుకుంటూ ఉంటారు. ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా కూడా మీరు ఎందుకు ఇంత పాజిటివ్గా ఉంటారు, ఇంత మంచి మనసేమిటి అని వారు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు సమయం బాగోలేదు, మంచి సమయం వస్తుంది. ఈ విషయం మీకు తెలుసు. వారైతే మీకు ఒక వెన్నుముకలా ఉంటారు. అలాగే ఒక పిల్లర్లా ఉంటారు. ఎందుకంటే మొత్తం బిల్డింగ్ అంతా కూడా పిల్లర్స్ మీదే ఆధారపడి ఉంటుంది కదా. అలాగే మీకు వారైతే ఒక పిల్లర్లా చాలా సపోర్ట్ అయితే ఇస్తారు. వారు మీ జీవితంలో ఉండటం వలన మీకు దేనికి లోటు ఉండదు. అంతా కూడా మంచి జరుగుతుంది. వారు మీతో ఉంటే
ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉంటారు. ఇప్పుడు 4వ నెంబర్ ఎవరైతే అనుకున్నారో, ఎవరి గురించి అయితే కోరుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందామండి. వారైతే మిమ్మల్ని చాలా పాజిటివ్ ఎనర్జీస్తో అయితే చూస్తున్నారు. మీరు ఎప్పుడూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అని, ఎప్పుడూ సంతోషంగా ఉంటారు అని, ఎక్కడికి వెళ్ళినా సరే సంతోషాలే తీసుకువస్తారు అని, మీరు ఎవరితో ఉన్నా సరే వారికి కూడా సంతోషాలు పంచుతారు అని, చాలా పాజిటివ్ వ్యక్తులు అని, ఎదుటివారు ఎంత నెగిటివ్గా మాట్లాడినా కూడా మీరు మాత్రం ఎప్పుడూ కూడా సంతోషంగా పాజిటివ్గా ఉంటారు. ఈ విధంగా వారు మీకోసం అనుకుంటున్నారు. వారి మనసులో అయితే మీ మీద చాలా ప్రేమ ఉంది. వారైతే మీకు లవ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు, లైఫ్ పార్ట్నర్ అయి ఉండవచ్చు. మీరు వారితో ఉంటే చాలా సంతోషంగా ఉంటారు. అలాగే వారు కూడా చాలా సంతోషంగా ఉంటారు. మీరు చాలా స్ట్రాంగ్ పర్సను అని, చాలా మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంచుకుంటారు అని, మీరు ఫ్రెండ్స్కి మాత్రమే కాదు శత్రువులకు కూడా ఫ్రెండ్గా ఉంటారు అని అయితే వారు అనుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే మీరు సంతోషంగా ఉంటారు అని, సంతోషాన్ని మీ వైపు అట్రాక్ట్ చేసుకుంటారు అని, మీ లైఫ్లో మీరు చాలా కష్టాలు పడ్డారు, దుఃఖాలను చూశారు, అయినా సరే అందులో కూడా మీరు సంతోషాన్ని వెతుక్కున్నారు. మీ జీవితంలో ఏది జరిగినా ఎందుకు జరుగుతుందో, ఏ కారణం చేత జరుగుతుందో అన్నిటిలో కూడా మీరు పాజిటివ్గానే చూస్తారు. మీరు ఎక్కువగా నేచర్ని అయితే ఇష్టపడుతూ ఉంటారు, మొక్కల్ని ప్రేమిస్తూ ఉంటారు, ఎక్కువగా పచ్చదనాన్ని కోరుకుంటూ ఉంటారు. అలాగే ఫ్రెండ్స్తో సమయాన్ని గడపటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఫ్యామిలీతో కూడా సమయాన్ని గడపటానికి, సంతోషంగా గడపటానికి ఇష్టపడుతూ ఉంటారు అని, మీతో ఉన్నవారికి కూడా వారికి ఎన్ని కష్టాలు ఉన్నా సరే అవి మర్చిపోయి చాలా సంతోషంగా ఉంటారు అని, అందుకే జీవితాంతం మీతో కలిసి ఉండాలి అని అయితే వారు కోరుకుంటున్నారు. వారి మనసులో అయితే మీ గురించి అంతా పాజిటివ్గానే ఉందండి. మరి ఈ రీడింగ్ నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ బాక్స్లో ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.